#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రమేష్ నాయక్, హాయ్ సార్, ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేయండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా? మన మొహం మీద ఉండే వెంట్రుకల్లో మనకు తల మీద ఉండే జుట్టు గురించి బాగా ఆలోచన ఉంటుంది, మన మీసాల గురించి ఆలోచన ఉంటుంది, గడ్డం గురించి కూడా ఆలోచన ఉంటుంది, కానీ ఐబ్రోస్ గురించి యూజువల్గా మగవాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే దాని గురించి పెద్దగా పట్టించుకోరు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. బట్ ఆడవాళ్ళకి ఐబ్రోస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఐబ్రోస్ కనుక పల్స్గా ఉన్నట్లయితే చాలా మంది ఆడవాళ్ళు ఆత్మ న్యూనత భావం అంటే డిప్రెషన్లోకి పోవడం చాలాసార్లు గమనిస్తూనే ఉంటాం. నిజంగా ఐబ్రోస్ ఎవరికైతే పల్స్గా ఉంటాయో, అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, వాళ్ళకే ఆ బాధ అర్థమవుతుంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఐబ్రోస్ గ్రో అవ్వడానికి ఒక పర్సన్ యొక్క జనరల్ వెల్బీయింగ్ ఎంత ఇంపార్టెంటో వాటితో పాటు బయోటిన్ సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఐబ్రోస్ ప్రాపర్గా గ్రో అవ్వట్లేదు, లేదా వంశపారంపర్యంగా వీళ్ళకి ఐబ్రోస్ కొంచెం చిన్నగానే ఉండడం కానీ, లేకపోతే షేప్ అనేటువంటిది అనీవెన్గా ఉండడం కానీ, చాలా పల్చగా ఉండడం కానీ జరుగుతుంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా ఐబ్రో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. బట్ మనం కనుక గమనించినట్లయితే మన ఐబ్రోస్ అనేటువంటివి చాలా పల్చని వెంట్రుకలతో ఉంటాయి. అదే కనుక హెయిర్ మనం గడ్డం నుంచి తీసి ఇంప్లాంట్ చేయడానికి ట్రై చేసామనుకోండి, ఈ గడ్డం హెయిర్ వైర్ లాగా ఉంటాయి, అవి ఈ ఐబ్రో ఏరియాలో సెట్ అవ్వవు. అదే మనం హెయిర్ కనుక స్కాల్ప్ నుంచి తీసామనుకోండి, స్కాల్ప్ హెయిర్ కూడా థిక్గా ఉంటుంది, అంతేకాకుండా స్కాల్ప్ హెయిర్ చాలా లాంగ్ పెరిగే క్వాలిటీ కలిగి ఉంటుంది. అందుకనే ఐబ్రో ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ప్రత్యేకించి మనం హెయిర్ అనేటువంటిది నేప్ ఆఫ్ ద నెక్ అంటే ఈ నెక్ వెనకాల ఏరియాలో అదే పనిగా సెలెక్ట్ చేసుకొని పల్చని సింగిల్ హెయిర్డ్ గ్రాఫ్ట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. అటువంటి హెయిర్ మీరు కనుక గమనించినట్లయితే పెద్దగా లెంత్ పెరగవు, అండ్ దానికి తోడు అవి సింగిల్ హెయిర్డ్గా ఉంటాయి. వాటిని మనకు కావాల్సిన డైరెక్షన్లో అరేంజ్ చేసుకోవచ్చు. సో ప్రత్యేకించి అటువంటి డోనర్ ఏరియాని ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి హెయిర్ అనేటువంటి తీస్తాము. క్లయింట్ ఫేస్ని బట్టి ప్రాపర్గా ఐబ్రోస్ని గీసుకున్న తర్వాత ఆ ఏరియాలో స్లిట్ చేసి ఇంప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత అది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ యాజ్ యూజువల్గా ఎట్లయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బిహేవ్ చేస్తుందో ఐబ్రో ట్రాన్స్ప్లాంట్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. బట్ మనం ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ హెయిర్ అనేటువంటివి స్కాల్ప్ నుంచి తీయబడ్డాయి. సో వీటికి న్యాచురల్ టెండెన్సీ ప్రకారం ఇవి పొడుగ్గా పెరుగుతూ ఉంటాయి. సో అందుకనే ఇటువంటి పేషెంట్లు మనం గమనిస్తూ ఉంటాము, వారానికి ఒకసారి కానీ లేదా 10 రోజులకు ఒకసారి ఈ హెయిర్ని ట్రిమ్ చేయవలసి రావచ్చు. బట్ రెసిపియంట్ డామినెన్స్ అనే పద్ధతి ఉండడం వల్ల 1 లేదా 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ హెయిర్ అటువంటివి ఎక్కువగా పెరగకుండా అలాగే మిగిలిపోవడం అనేటువంటిది గమనించారు. మీకే గనక ఐబ్రోస్ ప్రాపర్గా లేవనుకోండి అండ్ మీకు ఐబ్రోస్ అంటే చాలా ఇష్టము, అవి కావాలి న్యాచురల్గా ఉండాలి అనుకుంటున్నారంటే తప్పకుండా ఐబ్రో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. మీరు మగవారైనా ఆడవారైనా న్యాచురల్ రిజల్ట్స్తో మళ్ళీ మీ ఐబ్రోస్ మీరు పొందుకోవచ్చు.